ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు వస్తే మీరు ఎన్నోసార్లు విశ్లేషణ చేశారు న్యూమరాలజీ పరంగా. సో 2019లో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చూసుకుంటే 9 నెంబర్ అయింది. ఎందుకంత పాపులారిటీ వస్తుంది అని అంటే న్యూమరాలజీలో నెంబర్ 2 అని చంద్రుడు అంటారు. దే ఆర్ ఫ్రెండ్లీ టు ఆల్, ఎనిమీ టు నన్ అంటారు. అందరు రకరకాల చాలా ఉన్నారు. మామూలు ఇప్పుడు చిరంజీవికి ఉన్నారు, ఎన్టీఆర్కి అందరికీ ఉన్నారుగా. ఇంకో ప్రత్యేకత ఏంటంటే చాలామంది అభిమానులు అట్లా మామూలుగా ఏమన్నట్టు ఒక ఎన్టీఆర్నే రాముడు కృష్ణుడు దైవం అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు, ఎక్కువ మాట్లాడి వీళ్ళు జరుగుతున్నాయి రాజకీయాలు బురద వేసుకున్నప్పుడు ఆయన దేవుడు అండి, పవన్ కళ్యాణ్ మా దేవుడు అండి, నా దేవుడి దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో ఇదేంటంటే ఆ చంద్రుడిలో ఇది ఒక అటాచ్మెంట్, అందరు ఫ్రెండ్లీ వాతావరణం ఆయనకు ఉంటుంది రేపు దాంట్లో కూడా. అంటే అభిమానులే కదా ఇప్పుడు ఆయన రాజకీయం పక్కన పెట్టండి. ఆయన పవన్ కళ్యాణ్ అంటే సూపర్ స్టార్, ఆయనకు వచ్చేసి అభిమానులు. ఇది ఏం జరుగుతుంది రాజకీయాలు అభిమానుల ద్వారా. ఎన్టీ రామారావు కూడా అంతే కదా. ఎన్టీ రామారావు సీఎం కావడానికి కారణం ఏంటి, ఆయన మీద అభిమానం కొద్ది అందరూ ఓట్లేశారు. సో ఇప్పుడు 2019లో కూడా ఆయనకి 9 దాంట్లో కాబట్టి ఈ అభిమానులు రావటం, తర్వాత ఒక క్యాటలిస్ట్గా మిగిలిపోవటం, కింగ్ మేకర్ అయితే డెఫినెట్ అవుతాడు. ప్రముఖ పాత్ర వహించి పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ మటుకు డెఫినెట్గా అవుతాడు, అది గ్యారంటీగా చెప్పొచ్చు. ఆయన గ్లాస్ గుర్తు గురించి, గ్లాస్ గుర్తు అంటే మామూలుగా గ్లాస్ మనం అది న్యూమరాలజీ వాడాలంటే GALSS రాసి దానికి ఏ నెంబర్ వస్తుందో కూడా చూసుకుంటాం అనమాట. అట్లా చూసుకున్నా అది ట్రాన్స్పరెంట్ నెంబర్ 3 వస్తుంది కాబట్టి ఆ గ్లాస్ అన్నది ఖాళీ గ్లాస్ కదా దానికి వచ్చేసింది. కాబట్టి ఆ గ్లాస్ గుర్తు రావటం వల్ల ఇంకోటి ఏంటంటే సింబాలిక్ ఆయనకి ఏం చెప్పుకోవచ్చు వాళ్ళు అంటే ప్రతి గుర్తులు కూడా చెప్తారు కదా. ఇప్పుడు సామాన్యుడి గుర్తు సైకిల్ అనుకోవచ్చు, అందరికి అభయహస్తం ఏది కాంగ్రెస్, అది ఇట్లా పెడితే దగ్ధహస్తం కూడా అవుతుంది ఇటు చేయి మారితే. కాబట్టి ఒకటి గుర్తులు చెప్పు మా గుర్తులు అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి గ్లాస్ గుర్తు ఏం చెప్పుకోవచ్చు వాళ్ళు కానీ అంటే వాస్తవం కూడా అంటే గ్లాస్ అనగానే ఇస్ టోటలీ ట్రాన్స్పరెంట్. ఆయన డైలాగ్ కూడా అదే చెప్తారు కదా, నేను రాజకీయాల్లో వచ్చంటే కంప్లీట్గా అసలు ఏ అవినీతి ఏమీ లేకుండా 100% పారదర్శకంగా చేస్తాను అని అంటాడు ఆయన తీసుకురావటం. కానీ JD లక్ష్మణ్ కానీ ఇప్పటివరకు CBI డైరెక్టర్ వీళ్ళంతా మన పొలిటీషియన్స్ ఉంటారు. వీళ్ళందరికీ మన JD లక్ష్మణ్ గారిని కూడా 2 పేర్లు, జనదీప్తి జనధ్వని అని 2 పేర్లు పెట్టారు. సరే మీకు అర్థం కాంది జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి వరకు కొత్త కోణం ఏంటంటే మాటికి సినిమాలన్నీ కూడా రాజకీయ నాయకులతో అవినీతి చేస్తారు, అబద్ధాలు చేస్తారు, ఎంతసేపటికి వాళ్ళు తిట్టడమే. వాట్ అబౌట్ ద పబ్లిక్ అంటాను. మీరు ఇప్పుడు ఈనాడు బట్టి చూడండి, రేపు ఈ ఎలక్షన్లలో కూడా ప్రజల్లో కూడా చాలామంది అందరూ కాదు చాలామంది అవినీతి పరులు స్వార్థపరులు ఉన్నారు కాబట్టి రాజకీయాలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా స్వార్థం ఉంది. అంటే 100 రూపాయలు తీసుకుని ఓటేసేవాడు స్వార్థపడే, వాడి ఇంటికి పర్మిషన్ రకట్లు 500 ఇచ్చేవాడు స్వార్థపడే. ఇవి ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్కి అందుకే కింగ్ మేకర్ ఏం చెప్తుంటే పారదర్శకత ఆయనలో ఉంది, కానీ ప్రజల్లో ఉండాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఓటేయాలనుకున్నారు, దారిలో ఎవడో ఆపుతాడు. నేనేమో చెప్పాడు కదా డబ్బులు పంచడాలు అలాంటివన్నీ కూడా చేయనని చెప్పాడు. అసలు ఆ డబ్బులు ప్రసక్తి రాదు, అభిమానం కొద్ది ఓట్లేమని చెప్పాడు. దారిలో ఎవడో 1000 రూపాయలు ఇస్తాడు, వాడు కట్టేస్తాడు, 2000 ఇస్తే పక్కోడు. మరి డివైడ్ అయిపోయింది కదా, ఇక్కడ అభిమానం ఎక్కడుంది? సో ఇవి కూడా జరిగే అవకాశాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కింగ్ మేకర్ అవుతాడు. ఇప్పుడు ఈ రాబోయే జనసేన అన్నది ఒక ఫౌండేషన్ మటుకు ఏర్పడటం జరుగుతుంది అక్కడి నుంచి. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తు. అంటే ఆయనకి రాజయోగం ఉందా? కింగ్ మేకర్ మేము అయిన పదాలు వాడడం కదా, రాజయోగాలు ఇవన్నీ కూడా జ్యోతిష పదాలు, చాలా పెద్ద పదం రాజయోగం అనేటప్పుడు కానీ జాతకం చూడాలి. చాలామందికి ఇంకో అపోహం ఉందంటే ఈ సంవత్సరం జాతకం ఎట్లా ఉంది నాకు కానీ రాజయోగాలు అంటే పూర్వకాలం చూస్తే ఏ మహారాజులకో పండితులకో పెద్ద వాళ్ళకి అసలు ఈ రాజయోగాలు అంటేనే కనిపించి ప్రతి ఒక్కళ్ళు ఆఫీసులు పీనికి దీనికి అట్లా మామూలందరికీ అంత పెద్ద యోగాలు అవన్నీ ఏముండవు. వాడు కర్మశం మామూలుగా ఉంటాడు, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తాయి, వ్యాపారం లాభాలు వస్తాయి. ప్రతి వాళ్ళకి అంత పెద్ద జాతకాలు ఉండవు. ఎన్టీ రామారావుకి వీపు పుట్టుమచ్చి ఉంటే మహారాజు ప్రైమ్ మినిస్టర్ అవుతారని కూడా కొంత జరిగింది, ఆయనకే తప్పింది. ఎందుకంటే వీటన్నిటికి కారణం కర్మసిద్ధాన్ని ప్రారంభ కర్మ ఒకటి ఉంటుంది, అది అలవ్ చేస్తేనే ఇవన్నీ అవుతాయి. అది లేదనుకోండి, ఇప్పుడు ఇందాక మనం హోమాలు అనుకున్నాం, మనకు క్వశ్చన్ వస్తుంది, 2 నాయకులు ఉన్నారు, 2 పార్టీలు వేరు, ఇద్దరికి వెళ్ళిన హోమాలు చేశారు. హోమం చేస్తేనే గెలిస్తే ఇద్దరు గెలవాలి కదా, ఒకరు ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు అంటే వీళ్ళు వ్యక్తిగతంగా ఏదో ఆగామి సంచిత కర్మలు చేసి ఉంటారు, అది పోయి నేను గెలిచి ఉంటాడు. రెండోవాడు హోమం చేశాడు, వాడు పరమ దుర్మార్గుడు ప్రీవియస్ బర్త్లో, వాడి ప్రారంభ కర్మ ఉంది, 100 హోమాలు చేసినా ఓడిపోతారు వాడు. అందుకే హోమాలు చేస్తే గెలుస్తారంటే గెలవరు, చేస్తే గెలుస్తారు. విమర్శిస్తున్నట్లేనా మీరు? క్రొత్తపల్లి గారిని విమర్శించండి, ఆయన చెప్పిన దానికి సపోర్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఆయన ఏమైనా హోమాలు చేస్తే గెలుస్తారు, ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పారు. 100%. మరి కేసీఆర్ హోమం చేసి గెలిచాడు కదా, ఇప్పుడు ఏమంటారు, గెలుస్తారంటే గెలిచాడు. గెలవలేరు అనుకున్న వాళ్ళకి కూడా యాగాలు చేస్తే ఖచ్చితంగా ఆ యోగం ఉంటుంది అని అన్నారు. యాగం వల్ల యోగం వస్తుందని నేను నమ్ముతున్నానండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంటే న్యూమరాలజీ ఒప్పుకుంటుందా? ఎందుకు అంటే ఇప్పుడు నీరు లేకుండా ఏది నది ఉండదు, నిప్పు లేకుండా పొగ ఉండదు, అట్లాగే వాయువు లేకుండా ఎక్కడ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా ఉండదని ఎంత సత్యమో నేను నమ్ముతున్న వేదాల్లోని కొన్ని ప్రమాణాలు అవి చేసే క్రమం. ఇందాక వారు ఒక మాట చెప్పారు,
శాస్త్రాన్ని కరెక్ట్గా చెప్పలేకపోతే అది శాస్త్రం తప్పు కాదు, శాస్త్రి తప్పు. చేయించేవాడు సమర్థుడయ్యి, చెయ్యాల్సిన వాళ్ళు చేసేవాళ్ళు సమర్థులయ్యి నిజంగా యాగం చేస్తే వర్షం కురవని చోట వర్షం కురిపించినటువంటి చరిత్ర కూడా నా దగ్గర ఉంది. అంటే కరువు సీమలో వెళ్ళి వరుణయాగం చేయించి వర్షాలు పడినటువంటి స్థితి ఉంది. కాకపోతే చేసేటువంటి పూజల దగ్గర ఎవరు ఏ చిన్నపాటి లోపం చేసినా, ఇప్పుడు ఒక ఇస్రో రాకెట్ పంపిస్తుంటుంది, అన్ని వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయకపోతే ఎవడో ఒకడు వచ్చిన బోల్ట్ బిగించకపోతే కూడా పోతుంది. కాబట్టి ఈ బోల్ట్లు బిగించే దగ్గర అనే సమయం ఎంత జాగ్రత్తగా ఉంటే అట్లా ఇక్కడ కూడా సర్వసమర్థనీయంగా అన్నీ పర్ఫెక్ట్గా చేస్తే మాత్రం తప్పనిసరిగా అది రిజల్ట్స్ 100% కాదు 200% కూడా ఫలిస్తాయి అనేది సత్యం. కాకపోతే దానికి వ్యయభారం, సమయభారం ఇవన్నీ చాలా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువంటివి సాధ్యపడాలంటే ఒక వ్యక్తి కాదు, ఇక్కడ కొన్ని కోట్ల మంది ఓటర్లు ఉంటారు. కొన్ని కోట్ల మంది ఓటర్ల యొక్క మానసిక స్థితి మీద ప్రభావం కల్పించేటువంటి పరమైనటువంటి హోమాలు కొన్ని ఉంటాయి. అవి ఈ నిమిషంలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం ఒక వీధిలో వెళ్తూ ఉంటాం, మిమ్మల్ని ఆ వీధిలోకి రాకూడదు, ఆ వీధిలోకి ఇతను వస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే పోలీసులు ఒక బాష్పవాయువు లాంటిది ఏదో టీయర్ గ్యాస్ అని కొడతారు. ఆ కొట్టింది టీయర్ గ్యాస్ కొట్టినప్పుడు అక్కడ మీరు ముందుకు వెళ్ళలేక నిరోధింపబడి వెనక్కి వస్తున్నారా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి. టీయర్ గ్యాస్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు ప్రత్యక్షం కనపడుతుంది, ఇది కనపడదు అంతే. అక్కడ వారి ఆలోచన సరళిని కూడా మార్చేసేటువంటివి ఉంటాయి. అది ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కాకపోతే చేయించేటువంటి సమర్థనీయంగా చేయడం అనేది చేస్తే మాత్రం 100% అటువంటివి కలిసి వస్తాయి. ఇందాక ఇంకొక మాట కూడా మీరు అడుగుతున్నారు, గాజు గుర్తు గ్లాస్ గుర్తు అని. పవన్ కళ్యాణ్ గారి జాతకం గురించి ఇదే మేమిద్దరం కూడా డిబేట్లో ఉండగా నేను అడిగాను. పవన్ కళ్యాణ్ గారికి ఆ నక్షత్రం అధిపతి అయినటువంటి వాడు సూర్యుడు. సూర్యుడు అధిపతి కాబట్టి ఆత్మవిశ్వాసం ఫుల్గా ఉండాలి. ఆయన ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టుండి ఆయన సింహరాశిలో పుట్టుండి కానీ ఉంటే ఖచ్చితంగా ఆ ఆత్మవిశ్వాసం కొంచెం బలీయంగా ఉండేది. ఆయన కన్యారాశిలో ఉన్నందువల్ల, బుద్ధికారకుడైనందువల్ల, పోయినసారి కూడా నేను చెప్తున్నా, ఆయనకి తను ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఏదోనా తప్పు జరిగితే తన యొక్క ఇన్ని రోజులు సంపాదించుకున్నటువంటి ఆ ఇమేజ్ ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందనేటువంటి భయంతో కొన్ని నిర్ణయాలను ఇంకా కూడా ఆయన తేట తెల్లం చేసుకోలేని పరిస్థితిలో, కొంచెం ఒక విధంగా చెప్పాలంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లోనే ఉన్నారని స్పష్టంగా చెప్పగలం. ఆ కన్ఫ్యూజన్ ఆయనకు వేయడం అనేది అది జరగని పని. కానీ ఇందాక వారు చెప్పినట్టు ఎవరి దాహం తీర్చే గ్లాస్ ఆయన అవుతుందో తెలియదు, కానీ ఎవరికో ఒక దాహం తీర్చే స్థితి మాత్రం ఆయన, అందులో నీరు నింపుకోవడం అనేది ఆ పార్టీ చేసే పని. నేను అందుకనే పోయినసారి కూడా మహాన్యూస్లో చెప్పాను, ఫ్యూచర్లో రాజకీయంలో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండదు. ఈవెన్ జగన్ అండ్ పవన్ కళ్యాణ్ కలిసినా కలవచ్చు, అటు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరిది ఏక నక్షత్రం, రవి నక్షత్రంలో ఉంటారు. సో రవి నక్షత్రంలో ఈయన ఉత్తరాలో ఉంటే ఆయన ఉత్తరాషాఢలో ఉన్నాడు కాబట్టి మైత్రి కుదరొచ్చు. ఎందుకంటే బేషరతుగా నీకు మద్దతు ఇస్తాను అని కూడా ప్రకటించవచ్చు పవన్ కళ్యాణ్. ఎవరికి కొంచెం సీట్లు ఎక్కువగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఏదైనా కొంచెం అనూహ్యంగా మార్పు, మధ్యలో ఈయన కీ రోల్ పోషించే పరిస్థితి వస్తే నీకు మద్దతు ప్రకటిస్తున్నాను అనేటువంటి ఒక కొత్త ఓడింగ్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి రాజకీయంలో ఏది అసాధ్యం కాదనే దానికి కారకుడైన రాజకీయాలన్నీ నడిచేదంతా కూడా ఎక్కువగా కుజుడి మీద కుజ రాహుల మీద బేస్ అయి జరుగుతుంటాయి. వారిద్దరు కూడా ఎప్పుడు కూడా వాడు స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని కట్టుబడి ఉండరు కాబట్టి రాజకీయాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా స్థిరంగా ఉండవు. ఇంకొకటి ఏంటంటే 2000 ఈ జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి మధ్యలో అనూహ్యంగా దేశవ్యాప్తంగా ఒక కొత్త ఫ్రంట్ ఒకటి ఏర్పడబోయేది కూడా స్పష్టంగా చెప్పచ్చు. అంటే ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఫ్రంట్ లాంటిదో లేకపోతే అన్ని పార్టీలు కలిపి ఏదో ఒక స్థిర నిర్ణయానికి రావడం జరుగుతాయి. అది జరిగిన ఆ పార్టీకి కాంగ్రెస్ అనేటువంటిది పెద్దన్నగా వ్యవహరించడం అనేది కూడా సత్యం. ఈ విషయాన్ని కూడా నేను గతంలోనే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ పార్టీ పెద్దన్నయ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. దానివల్ల మోడీ గారికి కూడా కొంచెం గడ్డు కాలం అని చెప్పచ్చు. ఇన్ కేసు ఎలక్షన్స్ పోస్ట్పోన్మెంట్ పడే అవకాశం అయితే నాకు ఎక్కువగా కనపడుతున్నాయి. అలా జరుగుతుందో జరగదో. ఇప్పుడు మీరు అన్న దాంట్లో కీలక అంశం ఉంది, ఏది పెద్దన్న పాత్ర అన్నారు కదా, దాని కొంత కీలక పాత్ర ఏమిటంటే రేపొద్దునే ఏ ఫ్రంట్ అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 2 ఫార్ములాలు ఉన్నాయి. ఆ ఫ్రంట్ ఎవరు వచ్చినా కూడా మనకి ఇప్పుడున్న పార్టీలు ఏంటి, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఆ నిలబడ్డ 3వ ఫ్రంట్కి
బయట నుంచి బీజేపీ అన్న మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ అన్న మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు జరిగే ఒక ఎక్స్ పార్టీ ఉంది, బీజేపీ ఎలాగే ఇవ్వదు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి దింపేస్తారు మోడీని, మళ్ళీ వాళ్ళకి ఎట్లేస్తారు, బయట నుంచి మద్దతిచ్చే అవకాశం లేదు. ఇంకెవరు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. బట్ ఈ రెండు లేకుండా ఫ్రంట్ చేయాలి. 2 రకాల ఫ్రంట్లు ఉన్నాయి, ఒకటి కేసీఆర్ ఫ్రంట్, ఒకటి చంద్రబాబు ఫ్రంట్. కేసీఆర్ ఫ్రంట్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ వద్దు బీజేపీ వద్దు అన్నారు, అది ఇంపాసిబుల్. ఆ ఫ్రంట్ అట్లాంటి ఫ్రంట్ ఢిల్లీలో ఉండదు, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అన్న చేయాలి, బీజేపీ, ఈ రెండింటినీ మీరు కనుక ఊడి చేస్తే అది ఫ్రంట్ కాదు. ఇదే నేషనల్ ఫ్రంట్ చంద్రబాబు దగ్గర ఏమవుతుంటే ఇక్కడ ఇప్పుడన్నా పెద్ద ఆయనలాగా రాహుల్ గాంధీని పెట్టేస్తారు కాంగ్రెస్ పెద్దన్న పాత్ర. అక్కడ ట్విస్టింగ్ 2 ఉంటాయి ఎండింగ్లో. ఆయన ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది రాహుల్ గాంధీ కంటే, చివరి నిమిషంలో వచ్చి ఏ అఖిలేష్ యాదవ్ మాయావతి వచ్చిన అందరు టార్గెట్ ఏంటి? చంద్రబాబు అందరి టార్గెట్ ఇప్పుడు దేశంలో అంటే మోడీని దించాలి, అల్టిమేట్ టార్గెట్. దానికి దేనికైనా సిద్ధమే. ఆఖరి అవసరమైతే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవటం ఒక ఆప్షన్. అక్కడ ఇంకేదన్నా చివరి నిమిషంలో వస్తే ఈజ్ ప్రిపేర్డ్. ఎవరినన్నా చంద్రబాబుని పెట్టచ్చు, మహాన్యూస్లో మనం అదే చెప్పుకున్నాం. అవునా? దాన్ని పెట్టి కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు. అంతవరకు ఉంది రాహుల్ గాంధీ, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఆ మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉంది. అదనమాట. ఈ రేస్ లో కేసీఆర్ ఉన్నారా? పిఎం రేస్ లో నాకు తెలిసి పిఎం రేస్ లో కేసీఆర్ అన్నది అది ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆయన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్కి వెళ్తాం. ఇదొకటి చెప్పాను మీకు, కేసీఆర్ కొంచెం జలుబు చేసిన జ్వరం వచ్చి రెడీగా పెద్ద కొడుకున్నాడు, ఇండైరెక్ట్గా చెప్పాను. అంటే ఇప్పుడు ఏంది ప్రస్తుతానికి వర్కింగ్ ఇది. ఈ రాబోయే ఈ కాలంలో డెఫినెట్గా యువరాజు పట్టాభిషేకం జరుగుతుంది. అక్కడ కేసీఆర్ ఎంపీ ఎక్కడ తెలంగాణ ఇప్పుడు ఏ మూల ఎక్కడ నిలబడ్డాక డెఫినెట్గా కేసీఆర్ ఎంపీకి నిలబడటం, తర్వాత అక్కడ గడం ఇప్పడం జరుగుతుంది. ఇద్దరికి అవసరాలు ఉన్నాయి, కామన్ అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకి ఏం అవసరం ఉందంటే, ఇక్కడ మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, లక్షల కోట్లు కావాలి. నిన్న కేటీఆర్ కూడా వచ్చారు, ₹1 బీజేపీ అని. సరే చంద్రబాబును వేద్దాం, వీళ్ళు ఎందుకు అంటున్నారు? చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు అనిపిస్తుందా? ఓపెన్గా చెప్పేస్తాడు, బీజేపీ ప్లస్ కాంగ్రెస్ లేని ప్రభుత్వం రావాలి ఆయన చెప్పారు. ఈయనేం చెప్తున్నాడు? ఇంతవరకు తెలంగాణకు ₹1 వెళ్ళదు. మీకు ఇంకో రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం స్టేట్ బడ్జెట్తో అయింది, అక్కడ పోలవరం అయింది. ఈ ఇద్దరు క్రెడిట్కి ఎవరికి వస్తుంది? 2 ప్రజలకి. ఇక్కడ కేసీఆరే కట్టాడు, ఆయనకే వస్తుంది. అక్కడ చంద్రబాబే పోలవరం కట్టాడని వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? నేషనల్ ఫ్రంట్ కనుక వస్తే ఇక్కడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా వాళ్ళని సమర్థించవచ్చు, లేదు ఇంకేదైనా రాజకీయాలు చివరి నిమిషాలు వచ్చినా కూడా రాహుల్ గాంధీ పక్కకి తప్పుకొని కూడా ఇంకొని పెడతారు. కానీ నేను ప్రైమ్ మినిస్టర్ కాలేదు కానీ మళ్ళీ బీజేపీకి సపోర్ట్ ఇవ్వడు.